ఒకనాడు ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుండాలి. On a particular day, the war was భీష్ముడు ఆనాడు fought. సాయంకాలం ప్రతిజ్ఞ పట్టాడు. That evening, Bhishma took an oath. భీష్మ ప్రతిజ్ఞ అంటే అది నెరవేరక తప్పదు. Once an oath is taken by Bhishma, that shall be fulfilled. రేపటి సూర్యోదయం లోపలనే పాండవులంతా కూడా హతమారుస్తానని ఒక వాగ్దానం చేశాడు. He took an oath that before the next morning, he was going to destroy all the Pandavas. పాండవులకు తెలుసు భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ ఇది నెరవేరక తప్పదని. Pandavas also knew that the vow taken by Bhishma ఈ వార్త shall be ద్రౌపది fulfilled. చెవిలో పడింది. This news reached the ears of Draupadi. అయ్యో రేపటి నుండి నా గతి ఏమవుతుంది Draupadi began wondering what అని ఉన్నది happened. ఒక్కటే మార్గం ఆయనకు కృష్ణ కృష్ణ ఆపద్బాంధవ అని ప్రార్థించింది. She had only one way, and that way was praying to Krishna from the core of her heart. Oh Krishna, కానీ ఆ Krishna. రాత్రి లోపల కృష్ణుడు అక్కడ చేరుకున్నాడు. Krishna came to their residence that కృష్ణుని particular పాదములు పట్టి అనేక విధములుగా ప్రార్థిస్తూ వచ్చింది. కంటిదారులు కారులో పారుతూ వచ్చాయి. Draupadi shed tears profusely and watered the feet of Krishna with her tears and prayed to him. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా ఇంకా ఏమాత్రం కూడా దీనికి విరుద్ధంగా చేయడానికి వీలు కాదు. అతను భీష్ముడు, Krishna told Draupadi, అతను పరమభక్తుడు, well Amma, it is not possible. అతని వాక్యాన్ని కూడా నేను నెరవేర్చాలి. I have to fulfill his word also. He is a devotee and he is Bhishma who takes a vow. కేవలం సామాన్యమైనటువంటి మానవుడే కాదు, గంగాపుత్రుడు. He is not an ordinary human being. He is the son of Ganga. కానీ కొన్ని యుక్తులు మాత్రం నీకు బోధించడానికి ప్రయత్నిస్తానన్నాడు. But I can tell you a particular method of solving this. కానీ భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవులు హింసించడానికి తన మనసు అంగీకరించలేదు. Bhishma has taken a vow, but his mind is not set on doing any harm to రాత్రి Pandavas. ఏమాత్రము నీరు త్రాగలేదు, ఆహారం పుచ్చుకోలేదు. Bhishma did not either take food or take even a cup of water. That night he was restless. నిద్రించక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తన గుడారములో. He was wandering hither and thither, not able to get even sleep that night. ద్రౌపదికి చెప్పాడు కృష్ణుడు, నేను చెప్పినట్టు చేయమన్నాడు. Krishna advised Draupadi, you do what I ask you to do. నీవు ముందు నడుచు, నేను వెనక వస్తాను. ఈ భీష్ముడి యొక్క గుడారం దగ్గరికి వెళదామన్నాడు. You go in my front, I'll follow you. Let us go to the tent of Bhishma. ఇంకా ఆ గుడారం కనిపిస్తూ ఉంటుండాలి. అప్పుడు ద్రౌపది, నీవు కాళ్ళకు తొడుక్కున్నటువంటి చెప్పులు వదిలిపెట్టన్నాడు. The moment they sighted the tent, Krishna advised Draupadi, leave your sandals, Draupadi. ఆమె కృష్ణ ఆజ్ఞ శిరసా వహించింది. She implicitly obeyed the command of ఆ చెప్పును తన వస్త్రంలో చుట్టుకున్నాడు, తన సంకలో పెట్టుకున్నాడు. నీవు తక్షణమే వెళ్లి ఈ యొక్క భీష్ముడి పాదముల పైన పడుమన్నాడు. Krishna took those sandals, covered it up, wrapped it up in a cloth and advised Draupadi, go to Bhishma, fall at his feet and hold them firmly. అతను ఏదో ఒక విధమైనటువంటి యోచనలో ఉంటూ అటు ఇటు తిరుగుతున్న సమయాన్ని పురస్కరించుకొని ద్రౌపది వెళ్లి భీష్ముడి పాదముల పైన పడింది. Seizing an opportunity when Bhishma, unmindful of the external circumstances he was walking, she went, fell at the feet of Bhishma and భీష్ముడి యొక్క సహధోరణి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు. in the natural way, Bhishma blessed her, Dirgha Sumangali Bhava. ద్రౌపది అతనికి తెలియదు. He did not know that he was blessing Draupadi. పితామహ, నేను దాని నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నాను, దానికోసమే వచ్చాను అని లేని ద్రౌపది. Grandfather, Draupadi addressed, only for the sake of that I have come to you. అతని మనసు చాలా ఇదిగైపోయింది. నిన్నటి దినం నేను చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటి, ఈనాడు ద్రౌపదికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి? He was in a state of confusion. What is the vow that I have taken the previous day? రెండు And what is the మాటలు promise? విరుద్ధమై తోస్తూ ఉన్నాయి. They are mutually opposing each other, contradictory. కానీ కొంత యోచించి, బిడ్డ రమ్మని దగ్గరికి పిలిచి, ఈ యొక్క యుక్తిని నీకు నేర్పిన వారు ఎవరు ఉన్నాడు? He thought for a while, called her, dear daughter, come close to me. ఈ లోపల కృష్ణుడు సంఖలో ఆ చెప్పులు పెట్టుకొని లోపల ప్రవేశించాడు. Who is it that taught this trick to you? And meanwhile Krishna entered
with the sandals wrapped in a cloth. కృష్ణ లీలలంటే నీకే చెల్లు. Krishna, only you are capable of this extraordinary leela. భక్త సంరక్షణ నీకే చెల్లు. Protection of the devotees is possible only for you. నీ యుక్తులు ప్రయుక్తులు నీకే చెల్లు. All the types of లోకుల యొక్క యుక్తులు పరులను బాధించే నిమిత్తమై పన్నుతారు, కానీ నీవు లోకాన్ని రక్షించే నిమిత్తమై ఈ యుక్తులు పన్నుతావు. all the tricks and stratagems of the worldly people are to deceive others. నీకు సాటి నీవేను అన్నాడు. But you do everything for the welfare of the world. ఈమెకు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత భీష్ముడు కూడా చాలా ఆనందంగా ఉంటున్నాడు. There is no comparison at all to you. And after promising, Bhishma was also enjoying a type of feeling. అప్పుడు తోచింది ఆకలి. Bhishma became conscious of his hunger at that time. కృష్ణ నీవేదో తెచ్చావే నాకు కొంచెం ఇవ్వు అని చెప్పాడు భీష్ముడు. Bhishma saw something being wrapped in a cloth and asked Krishna, you seem to have brought something. తన అంగవస్త్రంలో చుట్టుకున్నటువంటి చెప్పులు కింద పెట్టాడు. You have brought something, let me have it for eating. And Krishna gave that cloth itself to Bhishma. ఏమిటి స్వామి ఎక్కడ నీ చెప్పులు అన్నాడు. Bhishma saw those sandals and said, well Swami, what is this? నీవు ఏదో దూరం లోపల నీవు అటు ఇటు తిరుగుతున్నావు, నేను చూశాను. Krishna told Bhishma, I noticed you are moving about hither and thither. ఈ ఆడవారు వేసుకున్నటువంటి చెప్పులు కొంచెం ధ్వనిస్తుంటాయి in an absent-minded mood. And the sandals అందులో రాజస్థాన్ కనుక వారు వేసుకున్నటువంటి చెప్పులు మరింత కిర్రు కిర్రు అనే శబ్దాన్ని ఇస్తుంటాయి. The sandals worn by the ladies of the royal family will be producing some sound. ఈ శబ్దం విన్న తక్షణమే నీవు కొంతవరకు చూడవచ్చు ఈమెను. If you were to hear this kind of noise, ఆ శబ్దం నీకు వినిపించకుండా ఉండే నిమిత్తమై దీన్ని నేను చక్కలం వస్తూ వచ్చానన్నాడు. In order to see that this noise does not disturb you, I just followed this particular strategy. అప్పుడు భీష్ముడు కంటిదారాలు కారుస్తూ భక్త రక్షణ నిమిత్తమై భగవంతుడు భక్తుల చెప్పులు కూడా నువ్వు మోస్తాడా కృష్ణ, నీకు సాటి నీవేను అని ప్రార్థించాడు. Shedding tears of joy and gratitude, Bhishma addressed Krishna, you can be compared to only yourself. For the sake of protecting the devotees, భగవంతుడు ఇది చేయవచ్చు ఇది చేయరానిది అనేటువంటి ఒక్కటి లేదు. For God, there is nothing like one thing which can be done by Him. సర్వతస్థానికాదంత సర్వతోచ్చి శిరోముఖం సర్వతస్థితిలోకే సర్వమావృత్తి. ఎక్కడ చూసినా తానే ఉండినప్పుడు ఏది చేయకూడదు ఏది చెయ్యాలి. When divinity finds himself all around and all pervasive, కనుక ఏది చేసినా కానీ తన నిమిత్తం కాదు. What is it that he should do and he should not do? Whatever he does not do. ఈ దైవం మానవ ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై అనేక రకములు యందు దీంట్లో ప్రవేశిస్తుంటాడు. For the sake of holding examples and ideals for the humanity, God undertakes number of activities. అదే ఒకానొక సమయం లోపల కృష్ణుడు once upon a time, on a particular day, Krishna పాండవులతో సంభాషిస్తూ వచ్చాడు. was conversing with Pandavas. కానీ అందులో అర్జునుడు కొన్ని విషయంలో అంగీకరించలేదు. Arjuna was not prepared to accept certain things told by Krishna in the conversation. అంగీకరించకపోయినప్పుడు కృష్ణుడు కొంచెం కోపం వచ్చినట్టుగా నటించాడు. Krishna pretended to be angry when Arjuna did not agree. విడిచి వెళ్ళాడు. At that time, Krishna walked away. కొంత దూరం పోయాడు. He walked a little distance. ఈ లోపల భీముడు ధర్మజుడు నకులు సహదేవుడు అర్జున్ పైన పడ్డారు. Meanwhile, Dharmaraja, Bhima, Nakula and Sahadeva మన ప్రాణ ప్రమాణమైనటువంటి కృష్ణుని పరాభవం చేస్తువా, ఈ సభ లోపల అతను అవమానం చేస్తువా, అతని ఆజ్ఞను నీవెందుకు ఉల్లంఘించితివి అని అతన్ని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. They criticized Arjuna. How could you put a person who is our very life itself to shame? ఈ సోదరుని యొక్క భరించుకోలేక కృష్ణుని లోపల ప్రార్థిస్తూ వచ్చాడు. Not being able to bear the criticism offered by the brothers, కృష్ణుడు వెనక్కి తిరిగి వచ్చాడు. Arjuna began praying to Krishna in his heart of hearts. Krishna suddenly turned back and walked up. మానవుని యొక్క స్వభావం This is human nature. చంచలత్వము, Wavering mind, అనుమానం అధికము, a lot of doubting. అందులో తెలివితేటలు కలిగినటువంటి వారికి అమితంగా అనుమానము. People who have got a little amount of intelligence and cleverness, they will be having more doubts. ఈ తెలివితేటలు కలిగినటువంటి వారు దేనిని విశ్వసించరు. People who have got this kind of cleverness
can never believe కనుక anything. నీకు తెలివితేటలు అధికంగా ఉండటం చేత నీవు ముందు వెనుక యోచించుకోలేక పొరపడ్డావు. ఇంకా పైన నీవు నీ తెలివితేటలు ఉపయోగపెట్టద్దు. From now onwards, దైవాజ్ఞను శిరసావహించి నీవు నడుచుకో. obey the commands of the Lord and follow the commands. అప్పుడే అర్జునుడు చెప్పాడు, Then Arjuna said, కరిష్యే వచనం తవా. కృష్ణ, ఇంక నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తానన్నాడు. he told, well, Krishna, I shall always obey your commands, అప్పుడే Krishna. వీపు పైన చేయి వేసి మన్మనాభ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురి మానే వైశకీ సత్యంతే ప్రతియానే ప్రయోజమే అన్నాడు. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు, అంతేకాని చెప్పినట్టు చేస్తామని చెప్పి కానీ చేయకుండా పోతే ఇంతకంటే దైవద్రోహం మరొకటి లేదు. At that time, Krishna addressed Arjuna, well, now you are my devotee. You have agreed to obey కానీ whatever I ఈనాడు say. చెప్పేటువంటి వారు అందరూ ఉంటున్నారు కానీ చేసేవారు ఒక్కడు లేడు. But today what is happening is, there are a number of people who promise, but who are not prepared to keep their promises. కనుక మనం చెప్పినట్టు చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి. We should be ready to act according to the word that we have given. అప్పుడే దైవానుగ్రహాన్ని అందుకోవటానికి కానీ పొందుకోవటానికి కానీ అర్హులమవుతాం. Then only we get the authority to accept and to earn the grace of God. కడపటి దినము యుద్ధం పూర్తి అయింది. The last day, the war was over. కర్ణుడు వేసినటువంటి అస్త్రముల చేత అనేక విధములైనటువంటి సైన్యం అంతా కూలబడిపోయింది. On the weapons used by Karna, a number of people were destroyed. ఆనాడు యుద్ధం నిలిపివేశారు. The war came to a close. పాండవులకు విజయము కౌరవులకు అపజయము అన్నారు. They almost said that victory to, అది డిక్లేర్ చేసేశారు. they declared also that is victory to Pandavas and defeat to Kauravas. ఇంకా ఆనందోత్సాహంతో వస్తున్నారు ఇంటికి అర్జునుడు కృష్ణుడు. Overjoyed, Arjuna and Krishna were coming in the chariot back home. ఇక్కడ అర్జునుడికి కొంత అహంకారం ప్రవేశించింది. Arjuna began feeling a type of ego in him. ఈనాడు యుద్ధంలో మేము విజయాన్ని సాధించినామనుకున్నాడు. He told himself that today I have achieved victory. తాను రాజు, కృష్ణుడు కేవలం ఒక సారథిగా భావించుకున్నాడు. He felt that he is the king and Krishna was only a charioteer. ఈనాటి కాలాన్ని ఉంయంగా ఎవరైనా ఒక డ్రైవర్ కారు నడుపు చేసుకుని పోతే డ్రైవర్ దిగి యజమానులకు తలుపు తెరిచినప్పుడు యజమానులు కిందికి రావటం. Even according to the accepted standards today, the driver has to get down fast and open the door and then only the driver ఇలాంటి gets down. పద్ధతి ఆనాడు కూడా ఉండేటువంటిది. This kind of code was there even during those days. అప్పుడు తాను నేను రాజు, కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్ అనుకున్నాడు. Arjuna told himself, well, I am the king and Arjuna is only a driver and a charioteer. కృష్ణుడు చెప్పాడు, బాబా దిగుమన్నాడు. Krishna told, well, brother-in-law, please get down. కానీ ఈ అహంకారం లోపల ప్రవేశించింది కనుక అర్జునుడు చెప్పాడు, బాబా మీరు ముందు దిగండి అన్నాడు. Once this egotism got established in Arjuna, Arjuna began telling Krishna, లేదు ముందు దిగమని చెప్పాడు. Krishna told, ఈ విధంగా ఇరువురికి వాదం జరుగుతూ వచ్చింది. between them there was that kind of exchange of అర్జునుడు words. తిరిగి You ఒక get భయం down first. ఏర్పడిపోయింది. ఇంత విజయాన్ని సాధించి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు కనుక కృష్ణుడు తిరిగి కడపట్లో ఏమి చేస్తాడో ఏమిటో కనుక ఇంక నోరు మూసుకొని దిగాడు. Suddenly Arjuna realized that Krishna is all powerful and Krishna might do anything and which might harm him. Therefore he got down from the chariot. అందరినీ లోపల వెళ్ళమని చెప్పాడు కృష్ణుడు. Krishna ordered that everyone should go back and get into the చేస్తున్నాడే వరండాలో కూడా నిల్చడానికి వీల్లేదా అన్నాడు అర్జునుడు. Why is it Krishna is asking us to get into the house? వెళ్ళు గర్జించాడు కృష్ణుడు. Krishna began ordering loudly, well, get into the house. అందరూ లోపల వెళ్ళారు. కిటికీలో చూస్తున్నారు. కృష్ణుడు ఒక్క తూరు కుంభించి ఎగిరాడు. All they got into their house and through the window they were watching. Krishna jumped out of the chariot. కృష్ణుడు దుంకిన తక్షణమే రథం కాలిపోయింది. The moment Krishna jumped out, the chariot was reduced to ashes. చూశారందరూ, ఏమిటి స్వామి ఈ విచిత్రము అన్నారు. అందుకోసమేనయ్యా నిన్ను లోపల పోమనింది, పొదం నిన్ను దిగమంటాం. ఈనాడు ఈ యొక్క కర్ణుడు వేసినటువంటి యొక్క అగ్నాస్త్రములు అన్నీ కూడా నా కాళ్ళ క్రింద తొక్కుని పెట్టుకున్నారు. Everyone began wondering and addressing Krishna. What is the secret of all this? Krishna said, this is the reason why I wanted you to get off first.
and all the powerful weapons which Karna had left, I had put them under my foot firmly. నేను ముందు దిగితే రథం కాలిపోయిందేవాడు, నేను కూడా నువ్వు కాలిపోయిండేటువంటి వాడు. If I had got down fast, the chariot would have been burned down. పాండవుల యొక్క సంరక్షణ నిమిత్తమే ఈ రకమైనటువంటి యొక్క ఆటలు ఆడుతున్నాను అన్నాడు. For the sake of protection and welfare of Pandavas, all these కనుక భగవంతుడు ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూపినా భక్త సంరక్షణ నిమిత్తమే కానీ తన స్వార్థం కాదు. Whatever Bhagavan does, whatever he thinks, whatever he tells, కానీ వారు ఈ అల్పభావాన్ని ఎందే ప్రవేశిస్తుంటారు. But people who are blind, they will be only thinking in terms of mean things. భగవంతుడు భగవంతుడు అనుకున్నంత మాత్రమున మన యొక్క భక్తి ప్రపత్తులు అధికం కావు. If you merely consider God as God, your devotion is not. ఈ భగవంతుని ఎందుకు ఆదర్శవంతమైన మానవత్వాన్ని మనం సందర్శించాలి. You have to be able to take a view of human example even in God. అప్పుడే ఇది మానవుడవుతాడు. Then only he will become man. ఈ హ్యూమన్ వాల్యూ, మానవతా శక్తిని మనం పోషించుకోవాలి. We have to foster human values in us. మానవ ఆకారం ఉంది కానీ మానవ సంకల్పములు లేవు. We have human form, but there are మానవ విలువలను మనం సంపాదించుకున్నప్పుడే మనం మానవుడవుతాం. only when we earn human values we can become human. కేవలం మనము మనస్సుతోనే అన్ని సందర్శిస్తున్నాం, విచారిస్తున్నాం. All the things we are looking at and we are also examining. మనిషి మనిషి మనిషి, ఈ మనిషి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? When we say man, from where does this man come? మనసు నుంచి వచ్చిన వాడు కనుక ఇతనికి మనిషి అని పేరు వచ్చింది. The word Manishi has been conferred on man because కనుక మనసు కూడినటువంటి వాడే మనిషి. the one who is associated with mind is man. మైండ్ అంటే మనసు అంటే ఏమిటి? What do you mean by mind? సంకల్ప వికల్పముల యొక్క చేరికే మనస్సు. Mind is a combination of thought ఈ processes. సంకల్ప వికల్పములు ఎక్కడి నుంచి వచ్చింది? నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి కృత్యముల వల్ల వచ్చింది. From where do these thought processes emanate? They come from the daily deeds and daily కనుక మన actions. ఆచరణ శుద్ధమైనప్పుడే మన మనస్సు శుద్ధమవుతుంది. Only when you are pure in your action, your mind will be pure. మనస్సు శుద్ధమైనప్పుడే మనిషి మనిషిగా బ్రతకగలడు. Only when your mind is pure, your conduct and your behavior will be pure. కనుక మనిషి అంటే కేవలం ఆకారం కాదు, మనసు యొక్క స్వరూపమే మనిషి. When you call a person as a man, it doesn't refer to mere form. It refers to the కనుక ఈ purity of మనసుకు mind. సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా నిరూపించుకోవాలి. Therefore, we have to transform our thinking into pure thinking. ఈ సంకల్పం చేత శుద్ధమైనటువంటి యొక్క ప్రయత్నంలో ఉంటుండాలి, నడతలో ఉంటుండాలి. Through pure thought, we should enter into pure action. నడతను బట్టి నీతి అని పేరు వచ్చింది. Based upon our own conduct, the code and morality have come into existence. పవిత్రమైన, Sacred, ఒక పరిశుద్ధమైన, pure, పరోపకార సంబంధమైన, keeping the welfare of ఈ others. మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి భావ స్వరూపమే మన యొక్క నడత. A combination of all these three alone would be a proper code. మన నడతలో పవిత్రత ఉండాలి, There should be purity in our conduct. పరోపకార సంబంధమైనటువంటిగా ఉంటుండాలి, All our conduct must be for the welfare of others. నిర్మలమైనటువంటిగా ఉంటుండాలి. It should be pure. దానికి మానవత్వాన్ని వికసింపజేసుకోవడానికి ప్రయత్నించాలి. Then only the humanity in us can flower and blossom. భగవంతుడు కూడా మానవాకారంలోనే మానవుల మధ్యనే జన్మించాడు. God also has taken human form and is born in the midst of human beings. ఈ మానవాకారం ధరించినటువంటి యొక్క దైవమునందు మానవ ఆదర్శాన్ని మనం నిరూపించినప్పుడే మనం సరి అయినటువంటి భక్తులం అవుతాం. We have to recognize the human example in God and then only we కేవలం పూజించడం can ప్రధానం కాదు, merely offering ఆరాధించడం ప్రధానం కాదు, worship is not అద్భుతంగా ఆవించడం ప్రధానం కాదు. offering yourself itself is also not మనం sufficient. ఆచరించి ప్రదర్శించాలి. Practicing it and proving it, this is what is important. కనుక మనం ఆచరణ లోపల దీనిని అభివృద్ధి గావించుకొని ఆదర్శాన్ని నిరూపించాలి. We have to develop all these things in practice కృష్ణుడు and prove it in action. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక సంబంధమైనటువంటి మార్గములు అన్నింటి ఎందుకు కూడాను ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు. In all fields of human activity like political, economic, moral, spiritual, Science. in the area of science, every field he held himself as an ఇది ఒక్క example. దైవత్వములకే తప్ప అన్యులకి ఇది సాధ్యం కాదు. This is possible only for divinity. No one else can afford to have this kind of example. సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు సర్వాదర్శకుడు కూడాను.
Omniscient Lord alone can be an example in every అట్టి aspect. సర్వాదర్శకుడైనటువంటి దైవత్వాన్ని దైవంగా భావించి మానవుడిగా ఆదర్శవంతమైనటువంటి యొక్క క్రియలను మనం అనుసరించాలి. God, who is an example in every walk of life, should be accepted as a human ideal and an example, and the ideals will have to be taken and practiced. పిల్లలతో by ఆడుతాడు. He joins, mixes with the youngsters and plays with them. పెద్దలతో బోధిస్తాడు, అనుసరిస్తాడు. He teaches the elders and he ఆయా దేశకాల పరిస్థితుల ప్రభావం పురస్కరించుకొని తాను ప్రవర్తిస్తాడు. depending upon the circumstances, the situation and the time, he conducts himself. దేశకాలములకు అతీతుడైనప్పటికీ ఆ కాలానుగుణ్యంగా తాను ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. Although he is transcendental principle beyond the time and place, he adopts himself suitable to the త్రికాలములకు, త్రిలోకములకు, త్రిగుణములకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు. He transcends all the three times, all the three regions and all the... కానీ భౌతిక దేహమును ధరించడం చేత మానవులకు భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి. Nonetheless, as he has taken a human form, he has to hold himself as a human example. మానవుడను అనుకోవటం కేవలము అర్ధ సత్యం మాత్రమే. Thinking that you are a human being and you are a human being is only half truth. నేను పశువు కాదు అనేటువంటిది హాఫ్ ట్రూత్, అర్ధ నిజం. The other half truth is that you should say that you are not an animal. ఈ రెండు అర్థములు చేరితేనే ఒక నిజ సత్యం అవుతుంది. When these two half truths are brought together, then it becomes one full కనుక truth. నేను మానవుడను అనేటువంటి విశ్వాసం మరొక వైపున, నేను పశువులు కాదు అనేటువంటి విశ్వాసం ఇంకొక వైపున, ఈ రెండింటినీ మనం సమకట్టాలి. On the one side, I should have faith that I am a human being. On the other side, I should have the faith that I am not an animal. I should bring these two beliefs together. రెండింటి యొక్క చేరికే మానవుడు. Joining these అప్పుడే two మానవతా విలువలు అభివృద్ధి అవుతాయి. joining these two together will make a నేను person. మానవుడు అనుకుంటూ పశువు మాదిరి ప్రవర్తిస్తే మానవుడు ఎట్టవుతాడు. If you go on thinking that you are a human being, but conduct yourself as an animal, how can you call yourself దైవం man? ప్రత్యేకంగా ఎక్కడనో లేడు. There is no separate ఈ God. రూపములు అన్ని కూడా దైవ స్వరూపంది. All these forms are God. అగ్ని ఉంది, There is fire. కొంతకాలం అయినప్పటికీ ఆ అగ్ని నుంచి నిమురు పుడుతుంది. There is the ash which emanates from the fire after some time. అగ్ని నుంచి పుట్టినటువంటి నిమురు అగ్నే కప్పివేస్తుంది. The ashes which come from the fire cover the fire itself. కానీ ఆ నిమురు ఎక్కడి నుంచి వచ్చింది? From where did this అగ్ని ash నుంచే come? వచ్చింది. It came only from కానీ fire. అగ్నే మూసివేసింది. But it covers fire itself. అదే రీతిగా ఇదంతా దైవ స్వరూపమే అనేటువంటి యొక్క ఫైర్ అగ్నియే. In the same way, all this is, it may be compared to ఈ fire. మానవత్వం అనేటువంటి అభిమానమైనటువంటి నిమురు దాన్ని కప్పివేసింది. It is the attachment and the delusion which that you are a human being, that ఈ అభిమాన మమకారమైనటువంటి నిమురును మనము తీసివేస్తే మన ఆకారం స్పష్టంగా తెలుస్తుంది. if you remove the attachment and the delusion, then you know ఈనాడు మనం that చేసేటువంటి సర్వ సాధనలు కూడాను all the types of sadhanas which are performed today. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం, ఈ నవవిధ మార్గములు కూడాను కేవలము మన అనాత్మను దూరం చేసుకునే నిమిత్తమే కానీ ఆత్మను సందర్శించుకునే నిమిత్తం కాదు. All the 9 types of devotion which have been prescribed are meant to remove all that which has covered us, hiding our real nature. చాలా మంది దైవ సాక్షాత్కారం కావాలంటారు. Many people say that I would like to have the vision of God. సాక్షాత్కారం అంటే ఏమిటి? What do you mean by getting the vision of God? కప్పబడినంతా తీసివేస్తే ఆ స్వరూపంగానే కనిపిస్తుంది. All that you have to do is, whatever is covered, that cover will have to be ఎక్కడికో removed. పోయి నీవు సాధన చేయనక్కర్లేదు. There is no need for you to go to different నీవు places చేసే for సర్వ సాధన sadhana. కూడా నువ్వు దైవం కోసం కాదు. All the sadhanas which you perform are not for the sake of God. నీకు మనసును బట్టినటువంటి మాలిన్యాన్ని తుడిచివేయటం కోసమని. It is only to remove the dirt which has covered your mind. మనసుకు పట్టిన మాలిన్యాన్ని తుడిచివేస్తే నీవు దైవంగానే నిరూపిస్తావు. If you remove the dirt from the mind, then you remain God himself. కనుక అనేక మంది ఆత్మాన్వేషణ అంటారు. అన్వేషణ చేయనక్కర్లేదు. ఎందుకనగా అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత. ఎక్కడ చూసినా నారాయణుడే అన్నప్పుడు ఇంక నువ్వు ఎక్కడ పోయి వెతికేది? Quite a few people say, search of Atma and search of Atma. You need not search at all. When God is all pervasive, where are you సర్వత్రా going to ఉన్నటువంటి search యొక్క for Atma? పరమాత్మని When Paramatma is all pervasive, where are you searching అతను for him? వెతకడానికి ఎక్కడ వేస్తాం? Where are you going to search in search of him? కనుక నిన్ను నీవు వెతుక్కోవటమే. It is only you are searching తనను yourself. తాను మరిచినటువంటి వాడికే దైవ విశ్వాసం కుదరదు.
Only that person who forgets himself does not have faith of God. కనుక ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశించి Once this egotism enters into man, అనేక విధములుగా కూడా మానవుణ్ణి తబ్బిబ్బు చేస్తుంది. it confuses man in a number of ways. ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? From where did this ego sense come? ఆత్మ నుంచినే పుట్టింది. It has come from Atma itself. ఈ అహంకారం నుంచినే పుట్టింది మనసు. Mind has taken its birth from ఈ మనసు నుంచి Ahamkara. పుట్టిందే వాక్కు. The word has taken its birth from mind. కాబట్టి ఆత్మకు కుమారుడు అహం. Aham may be compared to the son of Atma. మైండ్ మనసు అనేటువంటిది మనముడు. Mind may be compared to grandson of Atma. ఈ యొక్క మనసుకు వాక్ అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ ముని మనముడు. The world may be compared to great grandson of Atma. కనుక ఆత్మ, అహము, మనసు, వాక్కు అన్ని కూడాను ఆత్మతత్వందే. Atma, Aham, Manas and Vak are basically the forms of Atma itself. కనుక మన వాక్కు అనేటువంటిది కేవలం వాక్కుగా మనం భావించరాదు. We should not therefore consider our word as a mere word. కనుకనే వాక్కునే ఋగ్వేదము అన్నారు. That is why word has been described as Rigveda. ఈ వాక్ అనేటువంటిది భగవంతుని యొక్క మునిమనముడు, గ్రేట్ గ్రాండ్ సన్. This word may be described as the great ఈ grandson. వాక్కులో కూడా భగవంతుని యొక్క గుణగణములు ఉంటుండాలి. Even in this word you find all the features and qualities of ఈ God. వాక్కుకు తండ్రి అయినటువంటి మనసునందు కూడా భగవంతుని యొక్క గుణగణములే ఉంటుండాలి. Even in mind, which is the father of work, there are the characteristics and ఈ features మనసుకు of తండ్రి God. అయినటువంటి అహంనందు కూడా భగవంతుని యొక్క గుణగణములే ఉంటుండాలి. Even in Aham, the qualities and the characteristics of God are తండ్రి ప్రాపర్టీనే కొడుకు వస్తుంది, కొడుకు ప్రాపర్టీలోనే మనముడికి పోతుంది. the son inherits the property of the father and grandson inherits the కాబట్టి property of the son. కుమారుడైనటువంటి అహంకు, మనముడైనటువంటి యొక్క మనసుకు, మునిమనుడైనటువంటి యొక్క వాక్కు ఈ భగవంతుని యొక్క ఆస్తియే పంచుకుంటూ వచ్చుకుంటారు. Mind which will be compared to the son of God. కనుక సర్వులకు కూడాను ఈనాడు ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనకు దేహం కనిపిస్తుండాలి. Here is a small example. ఇవి రెండు Body is చేతులు అంటున్నాం. visible. These are two hands. ఇవి రెండు కాళ్ళు, These are two ఇది legs. తల, This is ఇది head. పొట్ట, This is stomach. ఇంకా దీనికి ఎన్నెన్నో ఉపాంగములంతా ఉన్నాయి. And similarly there are a number of ఈ limbs. సర్వాంగములు కూడా తమ యొక్క శక్తి సామర్థ్యమును ప్రదర్శించాలంటే అన్నింటికీ ఉండినటువంటి ఒకే రక్తము. If these limbs should perform their activity properly, it is only the common blood which runs through all the veins of the సర్వాంగములు body. ఎందుకు సమంగా ప్రసరించేటువంటిది రక్తం ఒక్కటే. It is the blood which is common for all the ఒక limbs. చెయ్యి మనం కొట్టివేశామంటే ఆ చేతి ద్వారా అనేక రక్తము చాలా వ్యర్థమైపోతుంది. If you cut off one arm, blood oozes out of that particular arm. కనుక ఈ అంగం కూడా బలహీనమైపోతుంది. This body becomes weak. అదే విధంగానే దైవత్వం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సంపద, Similarly, the property which has come from God, అదే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. those are truth, right conduct, peace, love and non-violence. ఈ మానవతా విలువలు మనం కాపాడుకోవాలనుకుంటే దైవం యొక్క విలువలన్నింటినీ కూడా మనలో ప్రవేశపెట్టుకోవాలి. If you want to foster and develop these human qualities in you, you have to develop దీనినే హనుమంతుడు చక్కగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చాడు. the divine qualities of God. This has been held out as an example by Hanuman. రామ, శారీరకంగా నీవు ప్రభువు, నేను దాసుడను. He told Rama, when I view from the point of view of the physical body, you are the master and I am the servant. ఈ జీవతత్వంలో నీవు బింబము, నేను ప్రతిబింబము. When I see in terms of Jiva Tattva, you are the object ఈ and I ఆత్మ am the దృష్టిలో reflection. నీవే నేను, నేనే నీవు. When I see it from the viewpoint of Atma, I am you and you are I. దానిని అప్పుడప్పుడు స్వామి చెప్తుంటాడు. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్. ఇవే దీని యొక్క అంతరార్థములు. The same thing has been explained by Swami a number of times, that you are having three aspects. The one that you think you are, the one the other thing that you are, and the one you really are. కనుక మనం కేవలము అల్పులమైనటువంటి మానవులుగాను, కేవలం హీనమైనటువంటి మానవత్వంగాను మనం భావించరాదు. Therefore we should not consider ourselves as very small, insignificant and useless human beings. మనం ప్రార్థన చేస్తుంటాం. ఈ హాస్టల్లో బాయ్స్ ఉంటే కూడా బాగా తెలుసును.
భోజనం చేసే సమయంలో ప్రార్థన చేస్తాం. All the hostel boys know we offer a prayer. బ్రహ్మార్పణం బ్రహ్మవిత్ బ్రహ్మాద్దో బ్రహ్మణాహృతం బ్రహ్మైవతేన కర్తవ్యం బ్రహ్మకర్మ సమాధినః. బ్రహ్మకు నేను అర్పితం చేస్తున్నాను అనుకుంటాం. ఎక్కడ ఉన్నాడు బ్రహ్మడు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, నేను నీకు వైశ్యానుడిగా నీ యొక్క ఉదరంలో ఉంటున్నాను అని చెప్పాడు. కనుక దైవము అందరి హృదయం నందు ఉంటుంది. నీవు భుజించిన ఆహారంను జీర్ణము గావించి సర్వాంగమునకు తాను సప్లై చేస్తున్నాడు. In the prayer, you say that you are offering food to Brahma. Where is Brahma? He is in the form of Vaishvanara in yourself. కనుక నీకు నీవు ప్రశ్న వేసుకో, వేర్ ఈజ్ గాడ్ అని పెట్టుకుంటే అహం వైశ్యానరో భూత్వా అనే రిప్లై నీకు వస్తుంది. You put a question to yourself, where is God? Then the reply comes, I am in the form of Vaishvanara in you. కనుక సర్వులు ఎందుకు ఉంటున్నాడు? Vaishvanara is found in all కనుకనే beings. హిరణ్య గర్భులకు వైశ్యానరుడు అని పేరు, విరాటులకు వైశ్యానరుడు అని పేరు. That is why Hiranyagarbha has the name Vaishvanara. కనుక వైశ్వాన స్వరూపుడనగా భగవంతుడే. విశ్వస్వరూపుడైనటువంటి వాడు అణుస్వరూపకంగా నీ హృదయంలో ఉంటున్నాడు. The cosmic Lord is existing in your heart in the form of a small atom. అందువల్లే వేదములో చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. చంద్రుడికి మనసుకు ఏ విధమైన సన్నిహిత సంబంధం ఉంటున్నదో అదే విధంగానే ఈ భగవంతుని వైశ్వానరుకును విరాట పురుషునకు అదే సన్నిహిత సంబంధం ఉన్నది. That is why it is declared in Veda that the type of relationship that exists between the moon and the mind, the same type of relationship exists between the cosmic Lord and the Vaishvanara. ఎన్ని దినములు ఎంత కాలము ఈ విశ్వంతో మనం జీవించి ఎన్ని పనులు చేసినప్పటికీ ఆ దైవత్వమైనటువంటి ఒక్క విశ్వాసమే లేకపోతే సర్వము శూన్యమే. For whatever length of time you may live in this world, if you do not have faith in God, life is a sheer waste. ఆ విశ్వాసమే మనకు నిజమైనటువంటి విశ్వాసం. That faith alone is. ఆ విశ్వాసంతోనే మనం సమాజంలో ఎదుర్కోవాలి. We have to enter into the society with that kind of faith. అందరూ ఒక్క దైవత్వం యొక్క సంబతయాన్ని భావించాలి. We should consider everyone as the children of సమగ్రతను సమైక్యతను మనం సాధించాలి. We have to achieve unity and fraternity. ఈ యూనిటీని మనం సాధించినప్పుడే మనలో ప్యూరిటీ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది. Only when we achieve unity, there is room for purity being developed in us. ప్యూరిటీ ఎప్పుడు అభివృద్ధి అయిందో డివినిటీ మన ప్రాప్తి అవుతుంది. Once purity is developed in us, then we get యూనిటీ, ప్యూరిటీ, డివినిటీకి మన యొక్క ప్రవర్తనలే ప్రధానమైనటువంటివి. Therefore, for unity, purity and divinity, it is our actions which are very మన important. జీవితంలో మాత్రము ఈ కమ్యూనిటీ అనేటువంటి మాత్రం చోటు ఇవ్వకూడదు. We should not give room for any type of community feeling in our life. మన డివినిటీ, మన యొక్క ప్యూరిటీ, మన యూనిటీ ఏనాడు చిన్న భిన్నమవుతుందో అప్పుడే కమ్యూనిటీ అనేటువంటిది వస్తుంది. When this divinity, purity and unity are divorced from each other, ఈ కమ్యూనిటీ ఉండినటువంటి వాడే నీచుడు. then only we get the feeling of that small. ఈ యూనిటీ ఉన్నటువంటి వాడే ధీరుడు. The one who suffers from that communal feeling is a zero. And the one who మనమంతా has ఒక got మానవ జాతి, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, all of us belong to the caste of humanity, రిలీజన్ ఆఫ్ లవ్, and we belong to the religion of love, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. and we speak the ఈ language of the మూడింటిని heart. మనం పెట్టుకోవాలి. All these three things must be kept as our అప్పుడే examples. జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తాం. Then only we can give our life as an example for. మన సంకుచితమైన భావాలంతా దూరం నెట్టాలి. We should make all narrow feelings. సన్నిహితమైన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి. We have to develop mutual love and affection. మానవత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. We have to foster ఇది humanity. కృష్ణుడు చాటినటువంటి ప్రధాన సందేశం. This is the message which Krishna gave. భగవంతుని ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని, మాటలు మొదలుకొని సర్వము కూడాను ఒక ఉపదేశములే. Whatever play God indulges in, whatever దీనిని song ఎవడు he sings, అలక్ష్యం చేస్తాడో వాడికంటే హీనుడు మరొకలేడు. a person who ignores this can be the meanest. వాడు అన్ని దురవస్థలకు గురి అవుతాడు. He would be put to all sorts of inconvenience and difficulties in life. కనుక ఈ దైవత్వమును విశ్వాసంగా మనం ఉంచుకొని, మన ఆదర్శప్రాయుడిగా దైవాన్ని ముందుంచుకొని మన జీవిత దీన్ని నడుపుతూ రావాలి. Develop faith in God, and based upon the faith in God, take him as an example and conduct yourself in ఈనాడు that life. వైజ్ఞానికంగా ఎన్నో అభివృద్ధులు గాంచినవి.
In terms of scientific knowledge, we have achieved a number of కానీ ఎన్ని విధములైనటువంటి అభివృద్ధి గాంచినప్పటికీ మానవుని యొక్క భద్రత కానీ లేక ఒక శాంతికి కానీ అవి ఏమాత్రము దోహదం కాలేదు. In spite of all the scientific progress made, they are not giving and ensuring the welfare, the protection and the peace for కనుక humanity. ఈ పీస్ అది ఒక్క ఆధ్యాత్మికం తప్ప అన్య మార్గములు ఏమాత్రం కూడా అందించలేము. Only in the spiritual life and spiritual path you can get peace. In other paths you can never మనం have ఎన్నో peace. నేర్చుకోవాల్సినవి ఉంటాయి సమాజంలో. There are so many things which you have to learn in society. సమాజం కూడా మనతో ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. Society also has quite a few things to learn. ఇది పరస్పర సంబంధాన్ని మనం పెంచుకోవాలి. This kind of mutual relationship. ఒక చిన్న ఉదాహరణ, ఐన్స్టీన్ అనేటువంటి మహా విజ్ఞానవేత్త. Here is a small example. There was a great scientist by name Einstein. ఈ ఐన్స్టీన్ అనేటువంటి వాడు అతని బజార్ లోపలనే ఎవరో ఇంకొక బాలిక ఈ మ్యాథమెటిక్స్ నేర్చుకునేటువంటి ఒక బాలిక ఉండేటువంటిది. There was one small girl, ఒక స్టూడెంట్ living in the same street, who was learning certain things. ఆ అమ్మాయికి ఈ యొక్క మ్యాథమెటిక్స్ లో ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోయేది. పాప మార్క్స్ వచ్చలేదు. She was learning mathematics and she failed a number of times. ఈ అనేక సంవత్సరములంతా కూడా ఎంఎస్ఎం అయిపోయింది. మార్చి సెప్టెంబర్ ఈ రకంగా అయిపోయింది. పాపం ఫెయిల్ కావటం మార్చి కట్టుకోవటం, ఫెయిల్ కావటం సెప్టెంబర్ కట్టుకోవటం, ఈ విధంగా తాను బాధపడుతూ వచ్చింది. She failed so many innumerable times that she had to take the examination in March and September repeatedly. ఎవరో చెప్పారు, అమ్మా నీ బజార్లోనే మంచి మ్యాథమెటిక్స్ తెలిసినటువంటి ఐన్స్టీన్ ఉన్నాడే, అతని దగ్గర పోయి నేర్చుకోకూడదా అని సలహా ఇచ్చారు. Someone advised her, there is a person by name Einstein, a master in mathematics. Why don't you approach him and learn mathematics from him? ఈ అమ్మాయి ఓహో నాకేదో ఒక మంచి ఉపాయం చిక్కిందని ఈ ఐన్స్టీన్ ఇంటికి పోయింది. పాపం She was happy at the suggestion. She went to the house of Einstein. బయట పోయి నిల్చుకుంది. She stood outside. ఆయన వరండాలో పేపర్ చదువుతూ ఉన్నాడు. He was reading a newspaper. చూశాడు, ఎవరు గర్ల్ కమాన్ అని పిలిచాడు. పాపం అతని సహజం. He saw that small girl and called her, "Oh little girl, come here." సార్ మీరు మ్యాథమెటిక్స్ లో చాలా ప్రవీణుడట, నేను క్లాసులో అనేక పర్యాయం తప్పానని తన గోడంతా విన్నవించుకుంది. పాపం She gave an account of her state of helplessness and said that, "Sir, you are an extraordinary expert in mathematics. I have failed in mathematics a number of times. This is my position." సరే ఆయన అంగీకరించాడు. ప్రతి దినము పలానా టైంకి వస్తుండు, నీకంతా నేను ట్యూషన్ చెప్తానన్నాడు. He agreed to give tuition to her and asked her to చాలా ఆనందించింది. అతని చేయి గట్టిగా పట్టుకుంది. పాపం She was so much overjoyed. కంటి నీరు గార్చుకుంది. నాకు ఇంత ధైర్యం ఇచ్చినటువంటి వారు ఎవరు లేరు, అందువల్ల నా జీవితం పైన ఒక విరక్తి బయలుదేరింది. She was overjoyed at the suggestion and the promise given by Einstein, held the hand fast and said, "No one gave me such kind of enthusiasm and kind words." She cried. ధైర్య సాహసాన్ని ఇచ్చాడు, పంపించాడు. నిత్యము ఐన్స్టీన్ ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పించుకొని పోతుండే. He encouraged her thus and sent her. She used to come every day. లోపల చాలా చక్కగా టీచ్ చేసేవాడు. Einstein was teaching her in a very nice way. ఈ విధంగా వస్తూ పోతున్నటువంటి చూచింది ఆ బిడ్డ తల్లి. Her mother noticed her going to Einstein. అతను మహా గొప్పవాడు, అలాంటి వాడి దగ్గరికి నా బిడ్డ పోయి అతనికి లేనిపోయి హింస పెడుతుండాదే అని ఆ బిడ్డను కొంచెం కోప్పడింది. ఒకరోజు ఐన్స్టీన్ ఇంటికి వచ్చి ఆ బిడ్డ తల్లి ఐన్స్టీన్ ను క్షమాభిక్ష వేడుకుంది. She became very angry with the daughter, thinking that she is unnecessarily disturbing such a great man as Einstein, and she scolded her, went one day to Einstein and asked నా her బిడ్డకు forgiveness. తెలియకుండా ఈ విధంగా నీకు శ్రమలిస్తూ వచ్చింది, నా బిడ్డను నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థించింది. She prayed to Einstein to forgive her and her daughter for giving all types of trouble to her by going every day and asking for tuition. అప్పుడు ఐన్స్టీన్ మెల్లగా ప్రశ్నించాడు, నాకేమి ట్రబుల్ ఇచ్చింది, నేను కూడా ఆ అమ్మాయితో నేర్చుకోవాల్సింది ఎన్నో నేర్చుకున్నాను అన్నాడు. Einstein told her, "Well, madam, I have so many things to learn from her also. I am learning quite a few things from her. నాతో ఆ అమ్మాయి ఎన్ని నేర్చుకుందో ఆ అమ్మాయితో నేను కూడా అన్ని నేర్చుకున్నాను అన్నాడు. Just as she is learning many things from me, I am also learning ఈ equally so many ఐన్స్టీన్ things కు from her." లౌకిక విషయాలు తెలియదు. Einstein did not know all ఈ this అమ్మాయికి worldly things. లౌకికమైనటువంటి బాగా తెలుసును. This girl had a lot of common sense. కనుకనే అక్కడ ఒక విధమైనటువంటి జనరల్ నాలెడ్జి, కామన్ సెన్స్ అత్యవసరమని తాను గుర్తించాడు. He recognized the need for the general knowledge and common sense
after learning their కనుక ఈ Brahman. గొప్ప గొప్ప విద్యావంతులు ఎందుకును అనేక రకమైనటువంటి గొప్ప భావాలు ఉంటుంటాయి. Even in the minds of such greatly accomplished people, there will be quite a few great things. ఈ చిన్న బిడ్డనే దీనికి నేను లెక్క చెప్పడమా, నేను పెద్దవాడిని, ఈ అహంకారానికి వారు తావివ్వరు. He never gave room for the feeling that such a small child as that should he care to teach mathematics. అన్నిటికీ అన్ని ఆదర్శాలు చక్కగా అందించేటువంటి వాడు ఐన్స్టీన్ తన యొక్క వైజ్ఞానంలో. Einstein was offering quite a few examples in the area of ఒక science. చిన్న ఉదాహరణ, One small example. అతనికి భార్య ఉండేది. He had a wife. ఆమెకు ఏమీ తెలియదు, అంత ముద్దురా చిప్ప. ఆయన ఎంత గొప్పవాడో ఐన్స్టీన్, ఈమె అంత అజ్ఞాని. She was an ignorant one, in a way almost stupid. వంట చేసేది కూడా రాదు. She did not know even how to cook food. ఏదో తిండిలో అన్ని తెచ్చేది, అతనికి పెట్టేది, తినిపించేది. She used to get different types of food in an odd way and give it to ఇంత him. లేజీ ఆమె. She was a very lazy person. ఒకనాడు భర్త దగ్గరికి వచ్చి ప్రార్థించుకుంది, ఏమిటండి నన్ను పక్క స్త్రీలందరూ కూడాను నన్ను సోంబేరిపోతూ అంటున్నారు, నాకేమీ తెలియదు అంటున్నారు, నేను ఏం చెప్పాలి అన్నాడు అని అడిగింది. Once she approached Einstein and asked him, "Well, all the neighbors are calling me a very lazy type of person." అప్పుడు ఆయన ఒక యుక్తి చెప్పి ఆమెను చెప్పమన్నాడు. ఏమని? నాకు అన్నీ తెలుసును, కానీ ఆ తెలిసిన మీకు చెప్పకూడదు అని చెప్పమన్నాడు. He advised her, "You go and tell them that I know everything, but I am not prepared to reveal all those secrets to you." ఈ విధమైనటువంటి యుక్తులంతా నేర్పించాడు. He taught her all these tricks. ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. Einstein was an ఆయన కూడా extraordinary man. ప్రపంచానికి చక్కగా వేసింది ఈ సత్సంగత్తే నిస్సంగత్వం నిస్సంగత్తే నిర్మోహత్వం, దీన్ని చక్కగా పాటించేటువంటి వాడు అతను. He was the one who enjoyed and practiced the greatness of good company, satsangatva. ఆయన ఒక చక్కని ఆదర్శాన్ని లోకానికి అందించాడు. He టెల్ మీ gave- యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నాడు. He offered a great example to the world. He told the world, "Tell me your company, I can tell you." నీవు ఎలాంటి what type of company సంఘంతో you are. నువ్వు చేరుతావో నీవు అలాంటి వాడిగా తయారవుతావు. The type of company that you keep is going to decide what నువ్వు type of మంచి person you are కంపెనీతో going to చేస్తే be. నీవు మంచివాడు అవుతావు, నీవు చెడ్డ కంపెనీతో చేస్తే చెడ్డవాడు అవుతావు. If you join good company, you are going to become a good person. If you join bad company, you will become a wicked one. దీనినే సత్సంగము దుస్సంగము అని పెట్టారు. This is what is meant by కనుక good మనం company and bad సత్సంగానికి company. చేరాలి. We should have good company. దీంట్లో దైవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి సూత్రాలు మనం అందుకోవాలి. We should accept examples from God, from divinity. దేవుణ్ణి దేవుడిగా మనం పూజించడం ప్రధానం కాదు. We need not దేవుడు worship అక్కడ God మాత్రమే as లేదు. merely God. యూ మే వర్షిప్ ఎ పిక్చర్ యాజ్ ఎ గాడ్ బట్ నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్. You may worship picture as a God, but not God. నీవేదో as a ఒక picture. ఆదర్శం కోసం నువ్వు పిక్చర్ పెట్టుకున్నావే కానీ ఆ పిక్చర్ నీకు దైవం కాదు, నీవే దైవం. We have kept picture only చూసేది for an తానే, ideal. చేసేది తానే, చెప్పేది తానే, అనుభవించేది తానే, అన్నీ తానే. ఆ సంకల్పం అనేటువంటి దాన్ని మనం అనుభవిస్తే ఎంతైనా ఉత్తమమైన స్థితిని పొందుతాం. If only we can just experience the feeling that is He who sees, it is He who tells, it is He who ఇదే experiences. భగవద్గీత యందు వేదములు నేనే, వేదాంతములు నేనే, వేదవేత్తను నేనే. This is what is declared in Bhagavad Gita, that I am Veda, I am Vedanta, I am Vedaveta also. కనుక సర్వము వేదమయం, Everything is Veda. వేదమే దైవము, Veda itself is God. దైవమే మానవత్వం. God is humanity also. దైవము మానుష రూపేణ, కనుక మానుషత్వ రూపంలో వచ్చింది దైవత్వం. God takes human form. కనుక ఈ comes down in మానవత్వాన్ని human మనం form. చిన్నదిగా భావించరాదు, నీచంగా భావించరాదు. We should not consider the human birth as a mean opportunity. A ఇది mean life. పవిత్రమైనటువంటి యొక్క ప్రెజెంటేషన్ గా మనం తీసుకోవాలి, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరప్రసాదంగా భావించాలి. We should consider this as a sacred gift given by God to ఈ us. ప్రసాదమును మనం ప్రసాదంగా మనం అనుభవించాలి గాని ఇష్టం వచ్చినట్టుగా మనం దాన్ని ధిక్కరించరాదు. We should consider this as a great prasada given by God Himself to us. ప్రసాదం పారవేస్తారా? Do we throw away? ప్రసాదాన్ని పారవేసేటువంటి వాడు మూర్ఖుడు, It is only a fool. ప్రసాదాన్ని అనుభవించేటువంటి వాడు ధన్యుడు. The person who enjoys the gifts of God కనుక దైవం is only ఈ మానవత్వం అనేటువంటి దాన్ని సార్థకంగా గావించుకున్నవాడు ధన్యుడు. the one who sanctifies the human birth given to him. కావలసిన He is the విద్యను great నేర్చుకోవచ్చు, one. కావించిన అధికారి కావచ్చును, కావలసిన చిరు సంపదను పెంచుకోవచ్చును, కానీ అనుగ్రహం మాత్రము అది అంత సులభంగా లభించేటువంటిది కాదు. One may have great wealth, great position,
great authority. But it is not so easy to earn grace of God. ఐన్స్టీన్ కూడా అంతేనే ఈ మందుల పౌడర్ లోపల చాలా కోట్లకు సంపాదించాడు. Einstein also earned crores of rupees by the scientific discoveries. కానీ కట్టకడికి అతనికి విరక్తి వచ్చింది. At last, he got frustrated. నా విద్య అంతా ఈ ధనం కోసమే నేను దారపోయటం అనుకున్నాడు. He told himself, is it for the sake of this money that I have to dedicate all the అయితే education? మనీ ఉండాలి. One should have money, of course. ఫ్యామిలీని సంపోషణ చేసుకోవాలి. One has to carry on and take care of the family. కానీ నా విద్య దీనికోసం కాదు. But my education is not meant for this purpose. నన్ను తెలుసుకునే కోసం. My education is meant for knowing who I am. తనను తాను తెలియనటువంటి వాడికే దైవం తెలియదు. That person who does not know himself does not know God. దైవాన్ని గుర్తిస్తాడు. The person who recognizes himself can recognize and understand God. తనకు దైవానికి ఎంత దూరం అంటే తనకు తాను ఎంత దూరమో దైవంకు అంతే దూరం. The distance between yourself and yourself, that is the distance between yourself and God. నీకు ఎంత దూరం ఉంటుంది? అది దగ్గరనే ఉంటుంది. What is the distance between yourself and దైవంకు yourself? నీకు అంతే దగ్గరనే. Similarly, there is no distance at all. దూరే అంతకేశ అని వేదం చెప్పింది. అనగా ఏమిటి? నన్ను ఎంత దూరంలో ఉన్నావని నీవు భావిస్తావో నేను అంత దూరంలో ఉంటాను. నీవు నన్ను ఎంత దగ్గరగా ఉన్నావని భావిస్తానో నేను అంత దగ్గరగా ఉంటాను. ఈ దూరంకు దగ్గరికి నీ భావమే కారణం కానీ నేను కాదన్నాడు. Veda has declared that the distance between me and you depends entirely on your feeling. You will feel that I am at distance. కనుక మానవుని యొక్క భావములే భగవంతుని దూరం చేసుకుంటున్నాయి. It is only the feelings of man. మానవుని యొక్క భావములే భగవంతుని సమీపిస్తున్నాయి. It is only the right feelings which can కనుకనే మనయే మోక్షానాం కారణం బంధమోక్షే హోని. ఈ బంధములకు మోక్షములకు ఈ మనసే కారణం. Both for liberation and bondage, it is the same mind. మనోమూలం మిదం జగత్ అని మనసును మనం చక్కగా చేసుకుంటే అన్ని సర్వము సరిపోతాయి. If you can correct your mind, everything else can be corrected. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై. Krishna 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 Jai. Krishna Jai, Krishna Jai, Krishna Jai, Krishna 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 Jai. Jai Bala Krishna 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 Jai. Krishna Jai Krishna Jai Krishna Jai Krishna Jai Krishna 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 Jai.
జై